హాయ్, ఈరోజు ఆలుగడ్డ పచ్చిమిరపకాయలతోటి కర్రీ చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది. దీంట్లోకి పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, చిన్నులపై, జీలకర్ర వేసుకొని పసుపు, తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇట్లా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆలుగడ్డలు కుక్కర్లో పెట్టుకోవాలండి. వాటర్ ఏం వేయొద్దండి, ఇలా మిక్సీ పట్టుకోవాలి. పెద్ద ఆనియన్ ఒకటి, ఆయిల్ వేడెక్కింది కదా, తాలింపు గింజలు వేసాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఆలుగడ్డ ఉడకబెట్టుకొని ఇట్లా పొట్టు తీసి పెట్టుకున్నానండి. 4 విజిల్ పెట్టాను కుక్కర్లో వేసి. ఆనియన్స్, కరివేపాకు ఇట్లా ఫ్రై అయింది కదా, ఇప్పుడు మిక్సీ పట్టుకున్నది దీంట్లో వేసి మంచిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. చూపిస్తాను. ఇంకా అల్లం అన్నీ దీంట్లోనే వేసాం కదండి, పసుపు ఇందులోనే వేసాం. ఇంకా కారం అంటే వేయద్దు, పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేదాకా. వాయిస్ బాగాలేదండి, కొంచెం గొంతు ఇన్ఫెక్షన్ అయింది. మంచిగా పచ్చివాసన అంతా పోవాలి. ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ మొత్తం పైకి తేలాలి. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి మీరు కూడా మీ ఇంట్లో. స్మెల్ మట్టుకి చాలా బాగా వస్తుంది. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. సిమ్లోనే ఉండాలి స్టవ్. మంచిగా ఫ్రై చేయాలి. ఇట్లా ఆయిల్ పైకి వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు కట్ చేసుకున్న ఆలు ఇందులో వేసేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. చూపిస్తాను. మంచిగా గ్రీన్ కలర్లో బాగా వచ్చిందండి. అన్నీ మిక్సీకి వేసుకున్నాకే పట్టుకోవాలండి. చాలా బాగుంది. ఉప్పు, పసుపు, కారం అవసరం లేదండి, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాం కాబట్టి. రైస్లో మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మట్టుకు మర్చిపోకండి. ఇంకా అయిపోయిందండి కర్రీ. స్టవ్ ఆఫ్ చేయటం.